బ్యాక్ టు అవర్ ఛానల్ సహస్రమాన్వి. ఇప్పుడు మేము తిరుపతికి వెళ్తున్నాం అనమాట. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం 11 years తర్వాత వెళ్తున్నాం. సో క్యాబ్ బుక్ చేసుకున్నాం. వెయిటింగ్ ఫర్ ద క్యాబ్. లెట్స్ గో. సో మేమైతే రీచ్ అయిపోయినాం రైల్వే స్టేషన్కి. ఇప్పుడు చూసుకొని వెళ్దాం. ఇక్కడ మేము కొన్ని పిక్స్ దిగి ప్లాట్ఫామ్ నెంబర్ చూసుకొని కింద మా ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళిపోయి లగేజ్ అక్కడ పెట్టినాం. ఒక 2 minutes ఆగి ట్రైన్ ఎక్కుతాం అన్నమాట. మేము ఇప్పుడు మేమైతే చెర్లపల్లి స్టేషన్కి అయితే వచ్చేసినాము. ప్లాట్ఫామ్ కూడా వచ్చినాము. కంపార్ట్మెంట్ ఎక్కుతున్నాం. కంపార్ట్మెంట్కి అయితే వచ్చినాము. సీట్ చూసుకొని ఎక్కుతున్నాం. గైజ్ మేమైతే మా కంపార్ట్మెంట్లోకి వచ్చేసినాం. ట్రైన్ ఎక్కినాం. డోర్ ఎంట్రీ. ఇప్పుడు వచ్చి సెటిల్ అయినాం అనమాట. అన్ని సామాన్ సర్దుకొని. దిస్ ఇస్ అవర్. ఇది చూడండి అందరూ. మా ట్రైన్ అయితే ఇంకో 2 minutesలో స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పటి వరకు ఇట్లున్నాం. అండ్ మా నీడు ఇట్లా వండుకోవాలి. లెట్స్ గో. ట్రైన్ జర్నీ ఎట్లుంటుంది అని తెలియదు, చూడాలి. మంచిగానే ఉంటుంది. ఇందాక ఏం చేసామని డ్యాన్స్ చేసినాం. రీల్ కోసం ప్రాక్టీస్ చేసామన్నమాట. రీల్ కూడా చూడండి వస్తుంది కదా. బాగుందా? రీల్ పెట్టినాకనే కదా. ట్రైన్ బాగుందా? బయట బాగుంది. కంపార్ట్మెంట్లు అన్నీ ఖాళీ ఖాళీ ఉన్నాయి. ఇటు సైడ్ అయితే అసలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఖాళీ. ఈడ కూడా ఆడ కొంతమంది ఉన్నారు అంతే, కానీ ఖాళీ ఉంది మా కంపార్ట్మెంట్. బాగుంది. ఇప్పుడే రిలాక్స్ అయ్యి మేము చేసినాం అన్నమాట. కానీ నియర్ టు వరంగల్ వెళ్ళాను. నియర్ టు వరంగల్ లేదు స్టేషన్ లా బోర్డు అయితే చూద్దాం. వాడ స్టేషన్ ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఫుడ్ తిని పండుకుంటాం. పొద్దున మై డిన్నర్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు స్లీపింగ్ టైం. ఇప్పుడు కొంచెం పడుకొని రేపు మార్నింగ్ లేచి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. బాయ్. మార్నింగ్ లేవగానే మేము వెళ్ళే దారిలో ఇట్లా మంచి గ్రీనరీ ఉండే అన్నమాట. ఫుల్ ట్రీస్ ఉండే, కింద పొలాలు ఉండే, మొత్తం ఒక విలేజ్ వైబ్ ఉండే అన్నమాట. లేవగానే ఫ్రెష్ అయ్యి అట్లా విండో నుంచి చూసుకుంటూ కూర్చున్నాం. అండ్ ఇది చూసుకుంటూ బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసి కొద్దిసేపు మళ్ళీ చిన్న నాప్ వేసినాం అన్నమాట. గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడు ఇంకో 10 minutesలో మేము తిరుపతి రీచ్ అవుతాం. అండ్ ఇందాకనే టిఫిన్ చేసి బ్యాగ్స్ అన్నీ మళ్ళీ ప్యాక్ చేసుకొని పెట్టేసినాం. ఇప్పుడు వెహికల్ తీసుకొని లగేజ్ అంతా పెట్టుకొని వెళ్దాం అని. ఎస్ గైస్, మేమైతే రైల్వే స్టేషన్లో మా లగేజ్ తీసుకొని వెహికల్ మాట్లాడుకొని బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వచ్చాము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసినాం. దీని తర్వాత శ్రీవారి మెట్ల మార్గం దగ్గరికి అయితే వెళ్తున్నాం. శ్రీవారి మెట్ల మార్గం దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పుడు మెట్లు ఎక్కి మీద తిరుమలకైతే వెళ్ళాలి. లెట్స్ గో. సో మేము ఇప్పుడు లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాం. అదండి, ఈ లగేజ్ అంతా అక్కడ ఒక కౌంటర్ ఉంటుంది, అక్కడ కనిపిస్తున్నాయి. ఆ కౌంటర్ అక్కడ ఉంటుంది, అక్కడ పెట్టేసి వెళ్ళాలన్నమాట. మా ఇది ఇది లగేజ్ కౌంటర్. వెళ్దాం పదండి లగేజ్ కౌంటర్లోకి. ఇక్కడ కొబ్బరికాయలు తీసుకొని అక్కడ మొక్కి కొబ్బరికాయ కొట్టి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తాం. ఇక్కడ
నువ్వు కూడా ఒకటి లాస్ట్ది. ఓం నమో వెంకటేశాయ గోవిందా గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద. ఓం నమో వెంకటేశాయ గోవిందా గోవింద. పెట్టేదండి నా దాంట్లో పెట్టే. రండి. మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసినాము, దారిలో ఉన్నాము. అండ్ ఇక్కడ ఈ ఏమంటారు ఈ పిల్లర్స్కి గోవిందనామాలన్నీ రాసింది. సో అవి చదువుకుంటూ మెట్లు ఎక్కుతున్నాం. హండ్రెడ్ మెట్లు అయితే కంప్లీట్ చేసినాం. ఇంకా నెక్స్ట్ మొత్తం ఎన్ని ఉంటాయో 2800 అనుకుంటా. అవే ఉన్నాయి ఇంకా, అవి కూడా ఇట్లా గోవిందనామాలు చదువుకుంటూ ఎక్కాలి. और गाँव मुंबई, आप चाहें तो मंदिर के सामने वाले प्रसार कार्यालय से पहुंचकर दीपक राठौर जी को मिलना चाहिए। अनिल वर्मा जी और संतोष तिवारी जी। బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్ పైకి నాటలు కాబట్టి ఇది ఉంటాయి అన్నమాట. మధ్య మధ్యలో ఇట్లా అవి తాగాలి. ఇప్పుడు 100 నుంచి ఆల్మోస్ట్ క్లోజ్ టు 200 అక్కడ రాసింది. 2188 మొత్తం అక్కడ నుంచి 2188. ఇంకా 200 నుంచి 2188 ఎక్కాలి. ఇంకా ఇక్కడ 200 స్టెప్స్ అయినాయి. 500 స్టెప్స్ అయిపోయినాయి. 500 స్టెప్స్ అయిపోయినాయి. ఇప్పుడు 500 steps completed. ఇట్లా కూర్చున్నాం. బ్రేక్ 900 స్టెప్స్ కంప్లీట్ చేసి కూర్చున్నాం. ఈడ ఒకరు ఏరి ఇక్కడ ఇది ఆడ వ్యూ వస్తుంది అసలు. కానీ నానా పైకి మళ్ళీ 1200 స్టెప్స్ అయిపోయినాయి. ఆడికి ఇక్కడ బ్రేక్. మళ్ళీ ఎక్కడ ఇంకో రౌండ్ కూర్చున్నాం ఇక్కడ. సో 2150 స్టెప్స్ అయిపోయినాయి. ఇంకో 200 స్టెప్స్ ఎక్కితే మొత్తం అన్ని స్టెప్స్ అయిపోయినట్టే. మీదికి వెళ్ళినాక వాటర్ తాగాలి, ఎందుకంటే అసలు ఈ దారిలో షాప్స్ ఏం లేవు, ఓన్లీ ఫ్రూట్స్ లేదంటే ఏదైనా జ్యూసెస్, వాటర్ అస్సలు లేవు. సో మీదికి వెళ్ళంగానే ఫస్ట్ వాటర్ తాగి దెన్ రూమ్కి వెళ్ళిపోయి ఒక 2-3 అవర్స్ నాప్ వేయాలి, ఎందుకంటే ఫుల్ టయర్డ్ ఉందన్నమాట మొత్తం అన్ని స్టెప్స్ ఎక్కే వరకు. సో ఇక్కడ కూర్చున్నాం ఒక దగ్గర అని. మమ్మీ నాన్న ఆడున్నారనమాట. ఇంకో 200 స్టెప్స్ తొందరగా ఎక్కేసి వాటర్ తాగాలి పైకి వెళ్ళి. పదండి.
పైకి ఎక్కారు. నేను మధ్యలో నడుస్తున్నా. ఎస్, మేమైతే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసినాం అన్ని స్టెప్స్. ఇంకొక 88 స్టెప్స్ అంతే. 88. నా వెనకాల వస్తుండు, నేను ఇడున్నా, మమ్మీ అండ్ మాన్వేడ పైన. చలో 88 స్టెప్స్ ఎక్కేస్తే ఇంకొక కొన్ని స్టెప్స్ ఎక్కితే విత్ దిస్ వీఆర్ డన్ విత్ శ్రీవారి మెట్టు మార్గం అన్నమాట. అండ్ ఇది 2350th స్టెప్. ఇంకొన్ని ఎక్కితే లాస్ట్ ఫ్యూ స్టెప్స్ అయిపోతాయి. సో అదే అన్నమాట లాస్ట్ స్టెప్. అక్కడ మొక్కుకొని మంకీస్ ఉన్నాయి. ఆడ చెట్టు పైన ఒకటి ఉంది, ఆడ కింద ఒకటి ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇదన్నమాట మొత్తం మెట్ల దారి. ఇదే ఇంకా కింద చాలా స్టెప్స్ ఉన్నాయి. సో 2388 స్టెప్స్ 3 hours తర్వాత కంప్లీట్ చేసినాం. అండ్ తిరుమల కొండపైకి అయితే రీచ్ అయిపోయినాం. మెట్లు కంప్లీట్ అవ్వగానే ఇది ఉంటుంది అన్నమాట. ఇట్లా ఎంట్రన్స్లో ఇటు నుంచి సైడ్ నుంచి వెళ్తే అటు వెళ్ళాలి. ఇంకా ఇక్కడ ఉన్నాయి షాప్స్. కింద నుంచి చూస్తే ఫస్ట్ కొన్ని వాటర్ తాగాలి. కింద నుంచి వెయిట్ చేస్తే ఈడ వాటర్ దొరికినాయి. వ్యూ అయితే మస్తు, వ్యూ బాగుంది పైన. ఫస్ట్ వాటర్ తాగుదురా. అది అయిపోయి మొత్తం అంతా నడిచేసి పైకి వచ్చినాక వాటర్ తాగినాం. వాటర్ తాగి ఇప్పుడు లగేజ్ తీసుకోవడానికి వెళ్తున్నాం. ఫుల్ కాలు కాలుతుంది. అవును, కాలు కాలుతుంది, ఎండ కొడుతుంది ఫుల్. మేము ఇప్పుడు బయట తినడానికి అండ్ తిరగడానికి వెళ్తున్నాం. మేము మా రూమ్ నుంచి బయటకు వచ్చి కొంచెం బయట చూసుకొని తినేసి షాపింగ్ చేసి మళ్ళీ రూమ్కి వెళ్తాము. నానా రేపు దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామివారికి పూజ సామాన్లు కావాలి కాబట్టి అవి తీసుకోవడానికి వచ్చినాం అన్నమాట. షాపింగ్ కాంప్లెక్స్ కొంచెం దూరం, అక్కడ రూమ్ నుంచి కొంచెం దూరం. సో రూమ్ నుంచి ఇక్కడ వరకు వెహికల్ మాట్లాడుకొని వెహికల్ వచ్చినాం. ఇక్కడ లోపలికి బై వాక్ వెళ్తున్నాం కాంప్లెక్స్ కాబట్టి. మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి ఇప్పుడు తినడానికి ఒక షాప్కి వచ్చినాం. తిని షాపింగ్. ఇదే అన్నమాట మేము వచ్చిన షాపింగ్ కాంప్లెక్స్. అన్ని షాప్స్ ఇట్లా ఉన్నాయి మొత్తం. ఇంకా లోపల కూడా వెళ్ళాలి. లోపల కూడా ఇవన్నీ కూడా షాప్సే. పైన క్లోత్స్ సెక్షన్, కింద ఫోటో ఫ్రేమ్స్, ఇంకా ఎవరైనా స్వామికి మొక్కు ఉంటే వాళ్ళు తీసుకెళ్ళే ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కింద. ఇలా ఉన్నాయి పూజ సామాన్ల షాప్, బట్టలు అన్నీ ఒకటే దగ్గర. అండ్ ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మేమైతే షాపింగ్ కాంప్లెక్స్ లోపలికి వచ్చినాం అనమాట. లోపల కూడా ఏమేమి ఉంటాయి, అసలు ఎట్లుంటుందని చూడడానికి. లోపల అయితే కంప్లీట్ హ్యాట్స్, బ్యాగ్స్ ఇలాంటి ఐటమ్స్ ఉన్నాయన్నమాట. సో మేము ఇంకొంచెం ముందుకి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఫుల్ సర్వదర్శనం టికెట్ తీసుకున్న వాళ్ళు ఇట్లా బ్లాక్ ఉండే అనమాట మొత్తం సో వేరే దారి నుంచి ముందుకు వెళ్తుండే. మళ్ళీ ఇప్పుడు మేము ఈవినింగ్ అరౌండ్ 7:30కి అన్నప్రసాదం దానికైతే వచ్చినాం అనమాట డిన్నర్కి. ఇంకో రూమ్కి షిఫ్ట్ అవుతున్నాం. అండ్ 4 o'clock దర్శనం ఉంది. తినేసి దర్శనంకి వెళ్తాం. లెట్స్ గో.
దర్శనంకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఇదే రోడ్ నుంచి వెళ్తారనమాట. సో అవే అంతా కార్స్తో నిండిపోయింది, అంటే అందరు క్యాబ్స్ బుక్ చేసుకొని వెళ్తుండే. సో ఫాస్ట్గా మేము కూడా క్యాబ్ తీసుకొని వెళ్ళాం. ఇక్కడ నుంచి మేమైతే విఐపి బ్రేక్ దర్శనం టికెట్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో తొందరగా వెళ్తున్నాం. శ్రీనివాసులు గారిని కలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. భాను సుభాష్ గారు మాన్వి ఇంకా మా మమ్మీ అయితే తొందరగా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, మళ్ళీ ఎక్కడ జనాలు ఎక్కువ అయిపోతారు అని. సో మేమైతే మెల్లగా వెనకాల వస్తున్నాం వాళ్ళ వెనకనే. నేను వీడియో తీస్తున్నా అండ్ మా నాన్న నాతో వస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ మేము వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టించుకుంటున్నాం. గోవింద నామాలు పెట్టించుకొని లైన్లో ఇంకా మనం వెళ్ళాల్సిన దారి. సో ఇటు నుంచి వెళ్తున్నాం. ఫైనల్లీ దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చాము అని చూడు, ఇంకా 3-4 చూడు. దర్శనం అండ్ బయటికి వచ్చాము. ఫోటో కూడా దిగొచ్చు. షాపింగ్ షాపింగ్ చేస్తున్నాం అన్నమాట. మేము ఫోటో ఫ్రేమ్స్ దేవుడు ఇదే అన్నమాట మేము దిగిన పిక్. ఇది ఒకటి ఫ్యామిలీ పిక్ అండ్ నేను మాన్వి దిగిన పిక్. ఇట్లాంటిది ఏదైనా తీసుకుందామా బ్యాగ్? మనకి ఏదైనా లడ్డూలు అవన్నీ పెట్టుకొని ఉంటుంది. అదే షాప్ పట్టుకో. కొనుక్కున్నవి ఇవి అన్నమాట. ఇది ఏమంటారో తెలియదు, చలికి పెట్టుకునేవి కాబట్టి తీసుకో. ఫస్ట్ నేను పర్పుల్ తీసుకున్నా, అక్కడనే పర్పుల్ ఏదో కలర్ తీసుకున్నాం కదా. మేము దర్శనం అయిపోయాక అండ్ షాపింగ్ చేసినాక తిరుమల కొండ మీద నుంచి అదే రోజు నైట్ కింద తిరుపతికి అయితే రిటర్న్ అయిపోయినాము. అండ్ కింద కూడా కొన్ని టెంపుల్స్ చూసుకుందామని. ఆ రోజు చాలా ట్రాఫిక్ ఉండే అన్నమాట వెళ్ళే దారిలో. 2 days కంటిన్యూస్గా హాలిడేస్ ఉండడం వల్ల చాలామంది తిరుపతికి వచ్చినారనమాట. సో మేము తొందరగా క్యాబ్ బుక్ చేసుకొని కొంచెం టీ తాగి ఆర్ కొంచెం స్నాక్ ఏదో ఒకటి తిని క్యాబ్ తీసుకొని కింద రిటర్న్ బ్యాక్ టు తిరుపతి అన్నమాట. ఒక 1/2 hour కంటే ఎక్కువనే టైం పట్టింది మాకు కిందికి రావడానికి. ఆ గ్యాప్లో కార్లో చిన్న బిట్స్ వీడియోస్ తీసుకోవడం, ఏదైనా ప్లేసెస్ వస్తే చూడడం అండ్ నాప్ కూడా వేసినాం అనమాట కార్లోనే. అండ్ ఎందుకంటే చాలా టయర్డ్ ఉండే కదా ముందు రోజు నడవడం వల్ల. సో కిందికి వెళ్ళంగానే
ఇక్కడ టోల్ గేట్ వస్తుంది మధ్యలో, ఆ టోల్ గేట్ దాటుకొని మేము వెళ్ళి రూమ్ తీసుకున్నాం అనమాట. కిందనే రూమ్ తీసుకొని ఇంకా నైట్ అంతా రిలాక్స్ అయిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాం. ఏ టెంపుల్కి వెళ్ళామో నెక్స్ట్ క్లిప్లో చూసేయండి. ఇప్పుడు మేము తిరుమల కొండమీద నుంచి తిరుపతికి నేను నైట్ వచ్చినాం అండ్ రూమ్ కూడా తీసుకున్నాం కిందని. మార్నింగ్ రోజు డేట్ అంతా 6th సెప్టెంబర్ పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము. ఇదే అనమాట మేము వచ్చిన పద్మావతి అమ్మవారి టెంపుల్. దర్శనం అయిపోయి బయటికి వచ్చి షాపింగ్ అనమాట. వచ్చాము దర్శనం చేసుకొని అండ్ షాపింగ్ కూడా చేసుకున్నాం. లోపల దర్శనం అయినా బరం చెమట ఎట్లా వస్తున్నాయి. మేము వెళ్ళిన రోజు పద్మావతి అమ్మవారి టెంపుల్కి హైకోర్టు జడ్జి కూడా వచ్చిందనమాట వాళ్ళ ఫ్యామిలీతోని. సో ఫుల్ సెక్యూరిటీ ఉండే, అందరినీ కొద్దిసేపు సైడ్ కాపేసినారు అనమాట. అండ్ మా దర్శనం అయిపోయింది కాబట్టి మేము వెళ్ళి ఇక్కడ ఉన్న హోటల్లో ఒక కాఫీ తాగినాం అనమాట, ఫిల్టర్ కాఫీ. అండ్ మాన్వి థమ్స్అప్ తీసుకుంది. టేస్ట్ అయితే బాగుండే ఫిల్టర్ కాఫీ. కాఫీ తాగి రూమ్కి వెళ్తున్నాం. కానీ క్లైమేట్ బాగుంది. ఇప్పుడు కొంచెం ఎండ తక్కువైంది, ఇంతసేపు చెమటలు వస్తున్నాయి అసలు ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మాన్వి ఒక కీ చైన్ తీసుకుందనమాట. ఫ్రంట్ సైడ్ ఏమో వినాయకుడి బొమ్మ వచ్చింది, బ్యాక్ సైడ్ తన నేమ్ వేయించుకుంటుంది అనమాట. అప్పటికప్పుడు షాప్ అయినా కూడా స్పాంటేనియస్గా వేయడం, ఆ డిజైన్ కూడా చాలా బాగుంది, మాకైతే చాలా నచ్చింది. సో అండ్ విత్ 2-3 పెన్స్ అనమాట, వాటితోనే చాలా మంచి బ్యూటిఫుల్ డిజైన్ వేసిండు, మాకు నచ్చింది. అండ్ తక్కువ కాస్ట్ కూడా ఉండే కాబట్టి తీసుకున్నాం అనమాట. దీని తర్వాత మేము నెక్స్ట్ ఏం చేస్తున్నామో చూసేయండి. సో ఇట్లుండే అనమాట కిచెన్ పైన వేసిన డిజైన్ మాన్వి అని. ఇక్కడ కింద తిరుపతిలో క్యాబ్స్ దొరకవంట. సో మేము ఆటో బుక్ చేసుకొని రూమ్కి అయితే వచ్చేసినాం. రూమ్కి వచ్చినాక నేను మా నాన్న టెర్రస్ పైకి వెళ్ళి వ్యూ ఎట్లుందని చూసి కొన్ని పిక్స్ దిగి వీడియోస్ తీసుకొని వచ్చినాం అనమాట. అసలు ఎంత బాగున్నాయి అంటే స్కై, ఆ వ్యూ, ఆ కొండల దగ్గర చాలా బాగున్నాయి అనమాట. ఒక 20 minutes అక్కడనే టెర్రస్ పైన కూర్చొని మేము ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఆ వ్యూని. అంత పీస్ఫుల్గా ఉండే అది. కిందకి వచ్చి మా రూమ్కి ఇదన్నమాట మా రూమ్ పరిస్థితి. ఇట్లుంది అసలు. మొత్తం లగేజెస్తోని అన్ని బట్టలు అప్పటికప్పుడు సర్దుకొని రెడీ అయ్యి తిని వెంటనే చేసుకునేసరికి లేట్ అవుతుంది కాబట్టి సో తొందర చేసుకొని
రెసిడెన్సీ కిందకి అయితే వచ్చేసినాము. 7:55కి రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కాలన్నమాట. లగేజ్ అంతా కిందకి తీసుకొచ్చేసినాం. ఇప్పుడు ఆటో తీసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. ఇక్కడ కింద క్యాబ్స్ దొరకవు కాబట్టి మేము మొత్తం ట్రావెలింగ్ అంతా ఆటోలో అనమాట. లగేజ్ కూడా ఆటోలో పెట్టుకొని రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం. రేణిగుంట రైల్వే స్టేషన్ రీచ్ అయినాం. లగేజ్ తీసుకొని వెళ్తున్నాం అనమాట. వెళ్ళి ప్లాట్ఫామ్ చూసుకొని అక్కడ పోవాలి అన్నీ చూసి నెక్స్ట్ డే మార్నింగ్ మేము మలక్పేటలో దిగి ఇంటికి వచ్చేసినాం. సో ఫైనలీ మేమైతే ఇంటికి వచ్చేసినాం. మా దర్శనం కూడా చాలా బాగా జరిగింది. వీఆర్ హ్యాపీ ఫర్ దాట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.